సారీ సారీ సారీ, అన్మ్యూట్లో ఉంది కదా, సారీ అండి. చూ చూసుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒకసారి చూద్దాం. మన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న పాలసీలు, ఏఏ పాలసీలు ఎవరెవరికి ఉపయోగపడతాయి అనేది మనం స్పష్టంగా తెలుసుకోగలిగితే ఇప్పుడు కాకపోయినా మీ భవిష్యత్ అవసరాలని గుర్తించుకొని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బీసెంట్ ఎంటర్టైన్మెంట్ సార్, బిఎస్ ఎంటర్టైన్మెంట్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రధానమైన పాలసీలు, వాటి ప్రాధాన్యత మనం తెలుసుకున్నట్లయితే భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రముఖ స్థానం సాధించిన టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ భారత టాటా గ్రూపు ఏఐ గ్రూప్ యొక్క భాగస్వామ్యంతో 2001లో ప్రారంభమైంది. ఈ కంపెనీ వివిధ దశల్లో ఎప్పటికప్పుడు కొత్తగా రూపాంతరం చెందుతూ ఇవి రక్షణ, ప్రధానంగా గుర్తుంచుకోండి, ఈ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుండే పాలసీలు రక్షణ, ఆదాయము, పెట్టుబడి మరియు ఆరోగ్య అవసరాలను కవర్ చేస్తాయి. ప్రధానంగా కవర్ చేసే విషయాలన్నమాట. ఒకటి రక్షణ అంటే మనకు ప్రొటెక్షన్, రెండోది ఆదాయము, పెట్టుబడి, ఆరోగ్య అవసరాలు కవర్ చేస్తాయి. టాటా ఏఐ పాలసీలు తక్కువ ప్రీమియంతో గొప్ప కవరేజ్ అందిస్తున్నాయి మరియు చాలా వరకు పాలసీలు ట్యాక్స్ లాభాలను కలిగి ఉంటాయి. భారతీయ ఆదాయ పన్ను చట్ట ప్రకారము ప్రధానమైన పాలసీ కేటగిరీలను ఒక్కొక్కటిగా వివరిస్తూ వాటి ప్రాధాన్యత సమగ్రంగా వివరించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా వినండి. డెఫినెట్గా ఈరోజు మీకు ఉపయోగపడకపోయినా, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఏదో ఒక రోజు మన పాలసీలు అవసరం అవుతాయి. ఆ రోజు మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా టర్మ్ పాలసీ తీసుకున్నట్టయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్యూర్ రిస్క్ కవర్ చేస్తాయి. ఇవి పాలసీ పీరియడ్లో పాలసీ హోల్డర్కి ఏదైనా అనుకోని పరిస్థితి జరిగితే పూర్తిగా నామినీకి బెనిఫిట్ అంతా నామినీకి అందిస్తుంది అనమాట. జీవితాంతం కవర్ చేస్తాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్తో ఎక్కువ బెనిఫిట్ కల్పించే ప్యూర్ టర్మ్ పాలసీలు అనమాట. 100% ప్రీమియం రిఫండ్ ఉంటుంది. మెచ్యూరిటీ వద్ద సంపూర్ణ రక్షా ప్రామిస్లో మైల్ స్టోన్ కవర్ పెరగడము. మహారక్ష సూపర్ సెలెక్ట్లో ఉదాహరణకు ₹1,00,00,000 కవరేజ్కి మీరు కావాలనుకున్నట్లయితే నెలకి కేవలం ₹502 ఈ పాలసీ మీరు తీసుకోవచ్చు. నెలకి ₹502 ఈ ₹1,00,00,000 కవరేజ్ మీరు పొందవచ్చు అనమాట. ఈ పాలసీ కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ముఖ్యంగా ఏకైక ఆదాయకర్తలు అంటే ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో ఆ పెద్ద అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇచ్చే పాలసీ అనమాట. ఇవి ఎవరెవరికి అర్హులు అంటే ఐటీ రిటర్న్స్ చేస్తూ ఉన్న వాళ్ళు, యువ ప్రొఫెషనల్స్, వ్యాపారులు, ఆదాయ వనరులు ఎక్కువగా ఉండి సరిగ్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి ఇది అద్భుతమైన ఆపర్చునిటీ అనమాట. అంజిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి, చాలా రోజులకు వచ్చారు. సో టర్మ్ పాలసీకి కొన్ని ఇంట్రడక్షన్స్ చెప్పాలంటే, టర్మ్ పాలసీ తీసుకోవాలంటే ఇంటర్ లేదా డిగ్రీ ఉండాలి, ఐటీ రిటర్న్స్ అన్న ఉండాలి, లేదా కనీసం మీ శాలరీ స్లిప్, మీరు జాబ్ చేస్తుంటే ప్రైవేట్ సంస్థలు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే ఐటీ రిటర్న్స్ సంబంధించి ఉండాలి, లేదా శాలరీ స్లిప్స్లో ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండాలి. అంటే కొన్ని పాలసీలకి ఇంటర్మీడియట్ సరిపోతుంది, కొన్ని పాలసీలకి అయితే డిగ్రీ కూడా ఉండాలి. ఇది టర్మ్ పాలసీ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో అనుకోని సంఘటనలు జరిగి అనుకోని పరిస్థితుల్లో ఆ కుటుంబ పెద్ద మనం దూరం అయితే ఆ కుటుంబానికి నేనున్నాను అనే భరోసా ఇచ్చే పాలసీ అనమాట ఈ టర్మ్ పాలసీ అనేది. అంటే ఇంటి పెద్ద లేకపోయినా కూడా ఆ కుటుంబానికి ధైర్యాన్ని, ఆర్థిక భద్రతను కల్పించే పాలసీ అనమాట ఈ టర్మ్ పాలసీ. ఇక సేవింగ్స్ పాలసీ తీసుకున్నట్లయితే దీంట్లో ఇంకొక సేవింగ్స్ ప్లాన్లో ఒకటి ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి సంవత్సరానికి ₹1,00,000 మీరు ప్రీమియం చెల్లించగలిగి, సంవత్సరానికి ₹1,00,000 మీరు ప్రీమియం చెల్లించగలిగితే సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 12 సంవత్సరాలు మీరు పే చేస్తారు. ₹12,00,000 పే చేస్తారు. 13, 14, 15, 16 ఒక 4 సంవత్సరాలు లేజర్ పీరియడ్ ఉంటుంది, వేకెన్సీ పీరియడ్. 12 సంవత్సరాలు మీరు 12 లక్షలు పే చేసిన తర్వాత 17వ సంవత్సరం నుంచి మీరు శాలరీ లాగా మీ జీవితాంతం అంటే అప్ టు 100 years మీరు బ్రతికున్నంతకాలం
ఆ పాలసీ మీద నెల నెల శాలరీ లాగా తీసుకోవచ్చు, లేదా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలకి ఎడ్యుకేషన్కి డబ్బులు కావాలి అనుకుంటే సంవత్సరం వాళ్ళకి ఫీజు కట్టడానికి అవసరమైన పీరియడ్ లాగా పెట్టుకుంటే సంవత్సరానికి అప్ టు నీ పీరియడ్ ఉండే వరకు సంవత్సరం తీసుకోవచ్చు. లేదు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, ఒక భారీ ఇల్లు స్థాయిలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి లంసమ్గా అమౌంట్ కావాలనుకున్న వాళ్ళకి ఆ లంసమ్గా కూడా తీసుకోవచ్చు. అంటే నెలవారీ జీతంలా తీసుకోవచ్చు, పెన్షన్ లాగా. పిల్లలకి ఎడ్యుకేషన్కి చేసుకోవడానికి ఎడ్యుకేషన్ ప్లాన్ తీసుకోవచ్చు, లేదా లంసమ్గా మ్యారేజ్లకు కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇలాంటి వాటికి లంసమ్గా పెద్ద అమౌంట్ కావాలనుకున్నప్పుడు అలా కూడా తీసుకోవచ్చు అనమాట. 3 రకాల బెనిఫిట్స్ దీంట్లో తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు పాలసీ తీసుకున్న రోజు నుంచే డే 1 రోజు నుంచి, అంటే ఈరోజు మీరు పాలసీ తీసుకొని ఈరోజు ఆ పాలసీ మీకు ఇష్యూ చేసిన వెంటనే ఆ రోజు నుంచే మీకు ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇన్సూరెన్స్ కవరేజ్ పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అనమాట. అంత అద్భుతమైన ప్లాన్స్ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నాయి. ఇక ఈ పాలసీలు సేవింగ్స్ ప్లాన్స్ తీసుకున్నట్లయితే ఈ పాలసీలు లైఫ్ కవర్తో పాటు భవిష్యత్ ఆదాయానికి సేవింగ్స్ అవకాశాన్ని అందిస్తాయి. గ్యారంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్స్తో ప్రీమియంలు సింగిల్గా కానీ లేదా లిమిటెడ్గా కానీ రెగ్యులర్గా కానీ చేసుకోవచ్చు. పేఅవుట్స్ లంసమ్గా ఒకేసారి 1 టైం కూడా పే చేసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. బెనిఫిట్స్ తీసుకున్నట్టయితే పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఉంది ఇప్పుడు. మెచ్యూరిటీ ప్రీమియము అలాగే బ్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి నెల నుంచి సంవత్సరం నుంచి క్యాష్ బోనస్లు ఉన్నాయి. సూపర్ఫ్లెక్స్ ఇన్కమ్ ప్లాన్లో ఉదాహరణకి మీరు నెలకి 8,830 రూపాయలు నెలకి 10 సంవత్సరాలు కడితే 40 లక్షల రూపాయలు మీకు మెచ్యూరిటీ వస్తుందన్నమాట. నెలకి 8,500 రూపాయలు మనం పే చేసుకుంటే 10 సంవత్సరాలకి మనకి 47 లక్షల రూపాయలు మెచ్యూరిటీతో వస్తుంది. ఈ ప్రాధాన్యత అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పేరెంట్స్, ప్రొఫెషనల్స్కి భవిష్యత్తు బాధ్యతలు అంటే చదువు, వివాహం ఇలాంటి వాటికి నిర్మించుకోవడానికి ఈ అద్భుతంగా పనిచేస్తుంది ఈ పాలసీ. రక్షణ మరియు స్థిరత్వాన్ని సమతుల్యం చేస్తాయి. సబ్ ప్లాన్స్ అంటే ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ ఉంది, సూపర్ఫ్లెక్స్ ఇన్కమ్ ప్లాన్ ఉంది, గ్యారంటీడ్ రిటర్న్స్ అంటే మనకు బాండ్లో ఏవైతే మెన్షన్ చేస్తారో ఆ బాండ్లో మెన్షన్ చేసిన దానికి అనుగుణంగా స్పష్టంగా 100% గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. ఇక వెల్త్ ప్లాన్స్ తీసుకున్నట్లయితే ఇలిప్స్ అంటాం అనమాట. ఈ హెల్త్ ప్లాన్స్లో యూనిటరీ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. లైఫ్ కవర్తో పాటు మార్కెట్ లింక్డ్ పెట్టుబడులు కలిపి ఉంటాయి. ఈ పాలసీ హోల్డర్లు తమ రిస్క్ బేరీ చేసుకోగలిగితే మార్కెట్కి కొంచెం అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కాబట్టి ఆ అప్ అండ్ డౌన్స్ని బేర్ చేసుకోగలిగితే, ధైర్యం చేయగలిగితే దీంట్లో ఇంకా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం పే చేసే ప్రీమియంలో కొంత భాగాన్ని మ్యూచువల్ ఫండ్స్లో వీటిల్లో పెట్టుబడులుగా పెడతాయి అన్నమాట కంపెనీ. ఇప్పటి వరకు టాటా అయితే దాదాపు 15% వరకు రిటర్న్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి దీంట్లో. ఇవి ప్రాధాన్యం ఎక్కువగా యువ ప్రొఫెషనల్స్, పేరెంట్స్, ఒక పక్కా ప్రణాళికతో ఉండే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందన్నమాట. ఇక రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్స్ తీసుకున్నట్లయితే ఈ పాలసీలు రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఆదాయాన్ని, అంటే మనం ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి మన పెన్షన్ ఎలా వస్తుందో అలాగే మనకి పెన్షన్ లాగా మనం ప్లాన్ చేసుకోగలిగితే రిటైర్మెంట్ తర్వాత అద్భుతమైన పాలసీ, దీంట్లో మంచి ఆదాయం వచ్చే పాలసీలు ఉన్నాయి. ఈ పాలసీలు రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఆదాయానికి, లైఫ్ కవర్కి, తర్వాత అన్యూనిటీ బెనిఫిట్స్ అందిస్తాయి. తర్వాత భార్యాభర్త కవర్తో పాటు ఈ బెనిఫిట్స్ జీవితకాలం గ్యారంటీ ఇన్కము. తర్వాత ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చే పాలసీలు అనమాట ఇవి, ఈ రిటైర్మెంట్ ప్లాన్ అనేది. ఇంకా గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు మనం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ది అది పెద్ద ఇష్యూ. అది మనం ఎవరు అంతగా చెప్పలేదు, ఇష్టపడరు కాబట్టి మనం దాని గురించి పక్కన పెడదాం. ఎండోమెంట్ ప్లాన్స్, ఇప్పుడు ప్రతి కంపెనీలో ఎండోమెంట్ పాలసీలు మనం చూస్తున్నాం కదా. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్తో పాటు కాంపోనెంట్ కలిపి ఉంటాయి. పాలసీ పీరియడ్ జీవించే గ్యారంటీ మెచ్యూరిటీ బెనిఫిట్స్తో ఉంటాయి. ఈ కీ బెనిఫిట్స్ రక్షణ మరియు సేవింగ్స్ వృద్ధి, ప్రాధాన్యత దీర్ఘకాలిక రక్షణ ఉంటుంది. స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది ముఖ్యమైనది. ముఖ్యంగా మార్కెట్ రిస్క్ లేకుండా ఉంటుంది అనమాట.
అంటే మనం డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రిటర్న్ మనీ బ్యాక్ పాలసీ కాబట్టి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాలు మనం సంవత్సరానికి ₹1,00,000 చొప్పున మనం ఒక 5 సంవత్సరాలు పే చేస్తాం. మనకు మధ్యలో ఏదైనా డబ్బులు అవసరమైతే మనం డబ్బులు కొంత అమౌంట్ని రిటర్న్ తీసుకోవచ్చు. ఆ రిటర్న్ తీసుకున్న అమౌంట్ని మళ్ళీ మనం పే చేసుకోవచ్చు. ఒకవేళ అనుకున్న పరిస్థితుల్లో మనం అమౌంట్ పే చేయలేకపోయినా మనం తీసుకున్న అమౌంట్ని డిడక్ట్ చేసుకొని మనకు వచ్చే లంసమ్ అమౌంట్లో మనం తీసుకున్న అమౌంట్ని ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మనం తీసుకున్న అమౌంట్ ఆ లోన్ అయితే ఉందో ఆ లోన్ అమౌంట్ డిడక్ట్ చేసుకొని మనకు రావాల్సిన మిగతా బోనస్తో కలిపి మనకు రావాల్సిన బెనిఫిట్స్ని మనకి రిటర్న్ ఇస్తుంది అనమాట. గణలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి. గణలక్ష్మి గారా ధనలక్ష్మి గారు అండి? వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక దీంట్లో హెల్త్ ప్లాన్స్ తీసుకున్నట్టయితే సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ పథకాల్లో హెల్త్ ప్లాన్స్ ఉండవు. అది ఒక టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ఆ అవకాశం ఉంది. ఓకే ఘన, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో హెల్త్ రైడర్స్ కూడా యాడ్ చేస్తున్నారు అనమాట. అంటే లైఫ్ రిస్క్తో పాటు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి రైడర్స్ యాడ్ చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కవర్ చేసే, అంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో అయ్యే ఖర్చు పూర్తిగా మన సంస్థ పే చేసే అవకాశాలు ఈ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నాయి. అది సంవత్సరానికి 16 సార్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ బెనిఫిట్స్ అనేది డెప్త్కి వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. దానికి ఈ పాలసీల గురించి తెలుసుకోవాలనుకున్నట్టయితే 9381892158 ₹1,00,00,000 సమస్యడు ఎంత కట్టాలి? వరుణ్ సాయి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మీరు టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నట్లయితే టర్మ్ పాలసీలో ₹1,00,00,000కి ఎగ్జాంపుల్ మీ ఏజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ ఏజ్ని బట్టి మీ ఇన్కమ్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చెప్తామండి. సాధారణంగా 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఈ టర్మ్ ప్లాన్స్ తీసుకోవాలనుకుంటే నెలకి ₹502 పే చేసి ₹1,00,00,000 పాలసీని పొందవచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే మీ ఐటీ రిటర్న్స్ ఉండాలి, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఐటీ రిటర్న్స్ లేకపోతే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే ఆ జాబ్ శాలరీ స్లిప్స్ అన్నా ఉండాలి. అవి ఉంటే మీరు ₹1,00,00,000 పాలసీ తీసుకోవచ్చు తక్కువ ప్రీమియం తోటి, ₹502 అంటే ఏజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మీకు 9381892158 9381892158 ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి హాయ్ అని. దాంట్లో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరేం జాబ్ చేస్తున్నారు, మీకు సంవత్సర ఆదాయం ఎంత అనే ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఇవ్వగలిగితే దానికి మేము కొటేషన్ తీసి మీకు వాట్సాప్ చేస్తాం. ఇక అదే ప్రధానంగా టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి వయో వృద్ధుల వరకు సీనియర్ సిటిజన్ అందరికీ కూడా పాలసీలు అందించే అవకాశం ఉంది. ఇప్పుడే పుట్టిన అంటే జీరో ఏజ్ నుంచి వయో వృద్ధుల వరకు టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే 99.47% క్లెయిమ్ రేషియో ఉంది. అంటే ప్రతి పాలసీకి క్లెయిమ్ ఇస్తామన్నమాట. ఇప్పటి వరకు టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఫెయిల్ అయిన సందర్భాలే అసలు లేవని చెప్పొచ్చు. దీన్ని బట్టి ఒక టర్మ్ పాలసీ రెగ్యులర్ పేమెంట్స్ ఇయర్ వైజ్ కట్టుకుంటే వెయిటింగ్ పీరియడ్ లాంటివి ఏమైనా ఉంటుందా, ఇమీడియట్గా వర్తిస్తుందా, ఏదైనా ప్రాణ నష్టం జరిగితే? మంచి క్వశ్చన్ అడగండి ప్రవీణ్ కుమార్ గారు. మీరు టర్మ్ పాలసీ తీసుకుంటే పాలసీ మీకు ఇష్యూ చేసిన రోజు నుంచే మీకు ఈ రిస్క్ కవరేజ్ వర్తిస్తుంది, కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు పాలసీ అయితే ఈ రోజు నుంచే కవరేజ్ ఉంటుంది.
ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే వెంటనే సెటిల్మెంట్ కూడా చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ నామినీ ఎవరైతే పెట్టుకుంటారో ఆ నామినీకి పూర్తిగా బెనిఫిట్స్ అన్నీ నామినీకి వర్తిస్తాయి. ఆ తర్వాత మన రిస్క్ జరిగిన తర్వాత మనం లేని సమయంలో ఆ నామినీకి వర్తిస్తుంది. దాంతోపాటు ఇక అక్కడి నుంచి మనం చెల్లించాల్సిన ప్రీమియం కూడా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంట్లో రెండు రకాలు కూడా ఇంకోటి ఏంటంటే, ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సంవత్సరానికి ₹1,00,000 చొప్పున మీరు 12 సంవత్సరాలు పే చేస్తారు. 13, 14, 15, 16 ఒక 4 సంవత్సరాలు వేకెన్సీ పీరియడ్ ఉంటుంది. 17వ సంవత్సరంలో మీరు లంసమ్గా అమౌంట్ కావాలంటే లంసమ్గా తీసుకునే ప్లాన్లు ఉన్నాయి. అలాగే శాలరీ లాగా తీసుకోవాలనుకుంటే శాలరీ లాగా తీసుకోవచ్చు. లేదా యాన్యువల్ సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ ఇన్కమ్ తీసుకునేలాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఏజెన్సీ రాసుకోవచ్చా అంటే, అఫిషియల్గా అయితే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ పాలసీలు చేయడానికి లేదు. కానీ ఈ పాలసీలు చేసే వాళ్ళంతా ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉన్నారు. అంటే అధికారికంగా ప్రభుత్వ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఏజెన్సీల్లో తీసుకోవడానికి, ఏజెన్సీ కాదు, ఏది ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఏది పనిచేయడానికి లేదు. కాకపోతే వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారు. గవర్నమెంట్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఎల్ఐసి పాలసీలు, రకరకాల మ్యూచువల్ ఫండ్స్ చేసే వాళ్ళు, రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్లో చేసేవాళ్ళు చాలామంది ఉండవచ్చు. అంటే డైరెక్ట్గా వాళ్ళ పేరు మీద తీసుకోరండి, వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద, అంటే ఇంట్లో వైఫ్ పేరు మీదనో పిల్లల పేరు మీదనో పెట్టి చేసుకోవచ్చు. వాళ్ళ పేరు మీదైనా తీసుకోవచ్చే అబ్జెక్షన్స్ ఏముండవు. గవర్నమెంట్ అబ్జెక్షన్, ప్రభుత్వం నుంచి ఆరోపణలు రాకుండా చూసుకోవడమే. పాలసీ అంటే ఏజెన్సీ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం మీ ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఆ ఎంప్లాయీ మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్లయింట్స్ మీద ఒత్తిడి పెంచుతారు. కాబట్టి మీరు చేసే పనిలో ఎగ్జాంపుల్ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో లేకపోతే కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. మీ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు. ఆయన వాళ్ళ సమస్యల మీద ఏదో ఆ సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చారు. కానీ మీరేం చేస్తారు? మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి అతనికి పని చేయాలంటే మా దగ్గర ఈ పాలసీ తీసుకుంటేనే మీకు ఆ పని చేసి పెడతామని చెప్పి ఒక అప్లికేషన్ పెడతాడు. సో అప్పుడు అక్కడ నష్టం జరుగుద్ది కదా. అందుకే గవర్నమెంట్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ ప్రైవేట్ సెక్టార్లో చేయడానికి లేదు. కుటుంబంలో ఎవరో ఒక సభ్యులను పెట్టుకొని ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. నరసరావుపేట అండి, భలే తప్పకుండా వస్తాం. మీరు చెప్పండి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామండి. నరసరావుపేట మాకు అంటే పక్కనే కదా. నరసరావుపేట కదండి, 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడికి రావాలన్నా వస్తాం, నో ప్రాబ్లం. మా పని అదే కదా. నేను జర్నలిస్ట్గా 30 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉన్నాను. ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఎలాంటి ఇప్పుడు మీకు పాలసీ చేయాలన్నా మేము వస్తాం. లేదా అడ్వైజర్గా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అడ్వైజర్గా కూడా తీసుకుంటాం. అడ్వైజర్గా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి పాలసీ రికమెండ్ చేస్తాం. నా నెంబర్ నోట్ చేసుకోండి, 9381892158 9381892158. బెంగళూరు బాబాయ్, సూపర్ టైటిల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, ఒక 10 నిమిషాలు. టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఈరోజు ప్రపంచంలోనే ది బెస్ట్గా ఉందండి. టాప్ పొజిషన్లో ఉంది. హ్యుమానిటీ ఉన్న సంస్థ. రతన్ టాటా గారి గురించి తెలుసు కదా. రతన్ టాటా గారు ఒక వేల కోట్లకి అధిపతిగా అయి ఉండి కూడా ఒక సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడిపేవాడు అనమాట. ఆయనకు వచ్చే ఆదాయంలో 65% సేవా కార్యక్రమాలకే వినియోగించారు. షూర్ సార్, లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి, మాట్లాడదాం. ఒక 10-15 మినిట్స్
అంటే మళ్ళీ 10 తర్వాత కొంచెం మాకు జూమ్ మీటింగ్స్ ఉన్నాయి ఈరోజు. ఈలోపు మీరు ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేయండి. నెంబరు 9381892158. తప్పకుండా మాట్లాడదాం. రతన్ టాటా గారి గురించి. రతన్ టాటా గారు మీరు నరసరావుపేట అంటున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. రతన్ టాటా గారు పల్నాడు ప్రాంతంలో ఐరన్ వ్యాపారం చేశారు. మీకు తెలుసా ఆ విషయం? రతన్ టాటా గారు పల్నాడు ప్రాంతం బాగా సుపరిచితులు అనమాట. సో అలాంటి రతన్ టాటా గారి హ్యుమానిటీ ఉన్న సంస్థలో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఈరోజు 100% క్లైమ్స్ ఉంది. మంచి పేరు ఉంది. మనం ఈరోజు మన సక్సెస్ కావాలి అంటే ఏదైనా బిజినెస్ లక్షలు పెట్టుబడి పెట్టాలి, దానికి ఎంప్లాయీస్ని పెట్టాలి, శాలరీస్ ఇవ్వాలి, ఒక పెద్ద షాప్ పెట్టాలి, శాలరీస్ ఇవ్వాలి, అన్నీ పే చేసుకుంటే నెల వచ్చేసరికి మనం సక్సెస్ అయ్యామో లేదో మనకు తెలియదు. అన్ని స్ట్రగుల్స్ ఎదుర్కోవాలి. కానీ దీంట్లో మనం ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన ఇంకొకటి కూడా ఉద్యోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు ఒక సంవత్సరం ఉద్యోగాలను చేరితే మార్నింగ్ 10కి జాబ్కి వెళ్ళి ఈవినింగ్ 5 దాకా మీ బాస్ ఎవరో బాస్ చెప్పిన మాట వినాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా చేయాలి. మీకు నచ్చకపోయినా మీరే బయటకు వస్తారు, మీ బాస్కి నచ్చకపోయినా మీరే బయటకు వస్తారు. కానీ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో అడ్వైజర్గా చేరితే ఆకాశమే హద్దుగా మీరు పనిచేయచ్చు. ఎలాంటి ఆంక్షలు లేవు, ఎలాంటి టార్గెట్స్ లేవు. చక్కగా మీరు 20 నుంచి 60% వరకు కమిషన్స్ ఉన్నాయి. మంచి పాలసీ రికమెండ్ చేస్తే ఆ కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టుకుంటారు. ఒక కుటుంబానికి ఒక మంచి పాలసీ రికమెండ్ చేస్తే ఆ కుటుంబం ఆ పాలసీ మెచ్యూరిటీ అయ్యే వరకు మీ వెంటే ఉంటుంది. అలాంటి అద్భుతమైన పాలసీలు చాలా ఉన్నాయి. ఇక అడ్వైజర్గా చేరితే మీకు మంచి కమిషన్స్ ఉన్నాయి, మంచి ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి, అలాగే మంచి బోనస్లు ఉన్నాయి, మంచి రెస్పెక్ట్ ఉంది, మంచి బ్రాండ్ కూడా ఉంది. సాధారణంగా మనం ఏదైనా ఒక కంపెనీలో చేరితే మన ఫేస్ వాల్యూని చూసి పబ్లిక్లోకి వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితులు ఉంటుంది. కానీ టాటా ఏం అవసరం లేదు. టాటా బ్రాండ్ చాలు. టాటా బ్రాండ్ తోటి మనం ఈరోజు బ్రహ్మాండమైన బిజినెస్ చేయొచ్చు. సో అలాంటి అద్భుతమైన ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా నన్ను సంప్రదించండి. మీకు సపోర్ట్గా ఉంటాం, మా టీం అంతా మీకు సపోర్ట్గా ఉంటుంది. మీరు సక్సెస్ అనేది మీ చేతుల్లోనే ఉంది. చాలా ఈజీగా సక్సెస్ అయ్యే మార్గం అనమాట. మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి పేరు వస్తుంది, సమాజంలో ఒక రికగ్నైజ్ మంచి బ్రాండ్ పేరుతోటి మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. బేసిక్ క్వాలిఫికేషన్ ఈరోజు 10th ఏం జాబ్స్ ఉన్నాయి చెప్పండి? 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది సరైన జాబ్ సోర్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే ఈరోజు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. ఏఐ వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అనమాట. ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి అంటే ఇలాంటి ఉత్తమమైన మార్గాలను ఎంచుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మంచి లైఫ్ ఉంటుందండి. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ మీ భవిష్యత్తుకు బంగారం 100%. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం, మంచి విషయాలు మాట్లాడుకుందాం. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో లైవ్ చేయడానికి నిర్ణయించాం. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ మీ అందరికీ ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత, జీవిత భద్రత కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.